కీర్తనలు 7వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన. అబ్బా, దేవుడేమో పాపము చూసి ప్రసవ వేదన పొందుతున్నాడు మనల్ని చూసి. కానీ మనిషి ఎలా అయిపోయాడట? పాపాన్ని కనుటకు వీడేం చేస్తున్నాడు? పరిశుద్ధత కోసం ఈయన ప్రసవ వేదన, పాపం చేయడం కోసం మనుషులు ప్రసవ వేదన. ఈరోజు మనుషుల్లో జీవితాలను చూస్తున్నప్పుడు అండి, నిజంగా నా జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఈ జీవితాన్ని ఎవరిచ్చారు? ఈ జీవితం మీద ఉద్దేశం ఎవరిది? ఈ జీవితాన్ని ఎవరు కోరుకుంటే వచ్చింది? ఇలాంటి ప్రశ్న ఏ మనిషి వేసుకోవట్లేదండి. అందుకనే పుట్టాము, నచ్చినట్టుగా బ్రతకాలి, నచ్చింది తినాలి, నచ్చింది త్రాగాలి, చచ్చిపోయేటానికల్లా సుఖంగానే చావాలి. ఇది మాత్రమే సమాజం నేర్చుకుంది. పాపాన్ని కనటం కోసమే ప్రయాసపడుతున్నాడండి. ఏమనుకుంటున్నారు? మనిషి ప్రయాస దేనికి అనుకుంటున్నారు?